పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ప్రజాసేవే లక్ష్యంగా ముందుకు, రాధారంగా మిత్రమండలి ఏకీకృతం. 26 నుంచి నేరుగా ప్రజల్లోకి ఆశాకిరణ్. ప్రజాసేవే లక్ష్యంగా ముందుకొస్తున్నట్లు ప్రకటించిన వంగవీటి ఆశాకిరణ్ తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఆమె ఏ రాజకీయ పార్టీలో చేరకపోయినా రాధారంగా మిత్రమండలిని పూర్తిగా ఏకీకృతం చేసి దాని ద్వారా ప్రజలకు సేవ చేయాలన్న దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో ఈ నెల 26 నుంచి నేరుగా ప్రజల్లోకి వెళ్లేందుకు ఆమె ముహూర్తం ఖరారు చేసినట్లు రాధారంగా మిత్రమండలి వర్గాలు వెల్లడించాయి. దీనిలో భాగంగా ఇటీవల మిత్రమండలి ముఖ్య నేతలతో ఆశాకిరణ్ భేటీ అయ్యారు. ప్రజల్లోకి ఎలా వెళ్లాలి, ఎలాంటి కార్యక్రమాలతో ముందుకు సాగాలి, ప్రజలకు చేరువయ్యే మార్గాలు ఏమిటి అనే అంశాలపై విస్తృతంగా చర్చించారు. కేవలం రాజకీయ ప్రసంగాలు కాకుండా ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని పరిష్కార దిశగా కృషి చేయాలన్న ఆలోచనతో ఆమున్నట్లు సమాచారం. వాస్తవానికి ఆశాకిరణ్పై కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకురాలన్న ముద్ర ఉంది. అయితే ఆ ఇమేజ్ను పక్కన పెట్టి అన్ని వర్గాల ప్రజలకు దగ్గర కావాలన్నదే తన ప్రధాన లక్ష్యమని ఆమె స్పష్టం చేసినట్లు తెలుస్తుంది. ఎవరు ఏ సమస్యతో వచ్చినా కులం, మతం, రాజకీయాలకు అతీతంగా స్పందిస్తానని, సాధ్యమైనంత వరకు సహాయం చేస్తానని ఆమె ఇటీవల పలువురు అనుచరులతో చెప్పినట్లు సమాచారం. ఇదే విషయాన్ని రాధారంగ మిత్రమండలి సభ్యులకు కూడా ఆమె స్పష్టంగా తెలియజేశారు. తన తొలి ప్రజా ప్రయాణాన్ని ఏలూరు లేదా తూర్పు గోదావరి జిల్లా నుంచి ప్రారంభించాలన్న ఆలోచనలో ఆశాకిరణ్ ఉన్నారు. ముఖ్యంగా ఈ నెల 26న ఆమె తండ్రి దివంగత రంగా వర్ధంతి ఉండడంతో ఆ రోజు నుంచే ప్రజల్లోకి వెళ్లేందుకు సన్నద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో నిధుల సమీకరణ, కార్యకర్తల సమీకరణ, రాధారంగ మిత్రమండలి ఐక్యత వంటి అంశాలపై ఆమె ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది. ముందుగా తనకు తాను ప్రజాసేవ ద్వారా నిరూపించుకున్న తర్వాతే రాజకీయంగా అడుగు వేయాలన్నది ఆశాకిరణ్ వ్యూహంగా కనిపిస్తుంది. వచ్చే ఎన్నికల నాటికి ఆమె ఏదో ఒక రాజకీయ పార్టీలో చేరడం ఖాయమేనన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది. అయితే అంతకుముందే తన తండ్రి వారసత్వంగా వచ్చిన సానుభూతిని పూర్తిగా సొంతం చేసుకుని వ్యక్తిగత ఇమేజ్ను బలపరుచుకోవాలన్న ఆలోచనలో ఆమె ముందుకెళ్తున్నారని తెలుస్తుంది. పార్టీకి అతీతంగా ప్రజల్లోకి రావాలన్న ఈ ప్రయోగం ఎంతవరకు సక్సెస్ అవుతుంది, రాజకీయాలకు అతీతంగా ఎంతమంది ఆమె వెంట నడుస్తారనేది రానున్న రోజుల్లో తేలనుంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.